శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వాళ్లకు శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఇప్పుడు ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా 4 నెలల పాటు తులారాశి వాళ్లకు ఏ విధముగా ఉన్నది అంటే మంచి సత్ఫలితాలు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు శనైశ్చరుడు అనేటువంటిది గ్రహించండి. అయితే శారీరకమైనటువంటి శ్రమ చాలా అవసరము. మీరు పడటానికి సిద్ధంగా ఉన్నారు. అనూహ్యముగా తిరుగుతూ ఉన్నాము. గతంలో నుంచి చాలా చోట్ల తిరిగాము. ఒక్కోసారి ఉన్నతమైనటువంటి స్థితికి పోతున్నాము. ఒక్కొక్కసారి మళ్ళీ మన జీవితం అగమ్యగోచరముగా ఉన్నది, ఏదీ కలిసి రావటము లేదు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో దానికి సిద్ధముగా ఇవ్వటానికి చాలా అనుకూలవంతముగా ఉన్నది. మీరు వేసేటువంటి అడుగులు మీకు తటస్థపడేటువంటి వాళ్లను కొంచెము జాగ్రత్తగా సమన్వయము చేసుకోండి. తప్పకుండా మేలు జరుగుతుంది. అనూహ్యముగా ధనం అనేటువంటిది మీకు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు చేయటానికి మీరు ఆలోచన చేస్తారు. కొత్త వ్యవహారాల్లోకి అడుగు పెడతారు. కానీ సైలెంట్గా మీ పని మీరు మామూలుగా ఎలా ఉంటుంది అంటే కార్యోన్ముఖుడై తెల్లవారుజాముననే వెళ్ళిపోవడము, రాత్రి ఎప్పుడో వచ్చి పడుకోవడము, 1 గంట మాత్రము 2 గంటలు మాత్రమే పడుకొని విపరీతముగా తిరగాలి, చెయ్యాలి, ఎలాగైనా సరే నేను దీన్ని సాధించాలి అనేటువంటి దృక్పథంతో మీరు ముందుకు వెళతారు. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. మీరు భూముల మీద మంచి పట్టు దొరుకుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. కానీ మీకు శ్రమ పడినంత, ఎవరికి ఎంత శ్రమ చేస్తే అంత ఫలితము రాబోతున్నది. అంతేకాకుండా స్త్రీల వలన ఉపయోగము జరుగుతున్నది. మీకు గ్రహించండి, మేలు జరుగుతుంది. రాజకీయ నాయకుల వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది. మీరు పోయి అడగండి, మాకు ఇది కావాలి అని అడిగితే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చూసుకుంటారు గాక మీకు తప్పకుండా విజయము వైపు నడవటానికి అనుకూలముగా ఉన్నది. తులారాశి వాళ్లకు జాగ్రత్త పడమని తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రంగములలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏ రంగములో ఉండినా సరే, ఒక సినిమా కళామతల్లి రంగములో ఉండినా, రాజకీయ రంగములో ఉండినా, వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు అయినా, సొంత వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకైనా, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా, ఎవరికైనా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి గాక. అయితే అందరూ కూడా శ్రమ పడాలి. శ్రమ చాలా అవసరము. శనైశ్చరుడు బాగా శ్రమ పెడతాడు. దానికి తగినంత 2 ఫలితాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉన్నది. కోర్టు పరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. నరదృష్టి చాలా ఉంటుంది గాక ఈ సమయములో 4 నెలల పాటు మీకు ఆ నరదృష్టికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మేలు జరుగుతుంది. మీరు ఏ లగ్నములో పుట్టారో మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి. మేలు జరుగుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి. మీకు ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి గాక. అంతేకాకుండా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మేము ఏం చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటి ఇది మీకు ఉన్నప్పుడు తులారాశి వాళ్లకు నేనేం చెప్తున్నాను అంటే 1.25 కిలో తెల్ల నువ్వులు, 2 కొబ్బరికాయలు, తెల్లని రవిక గుడ్డ తీసుకువెళ్ళి ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానము చెయ్యండి. ఇది మీరు కనీసం అంటే 3 సార్లు చేయండి. 3 వారాల పాటు చేయండి. 3 శనివారాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి, మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది.
మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి. ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక. జాగ్రత్త, మీ లగ్నాలు తెలియాలి. మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు, రాశి మీనము కావచ్చుగాక. అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ, డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి. అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది, ఇబ్బంది ఉండదు. స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మీకు భూముల వలన కలిసి వస్తుంది, గృహము ఇంటి వలన కలిసి వస్తుంది, అలాగే వాహనాల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. తెలిసిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీనరాశి వాళ్ళల్లో, మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి, ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది. కనుక ఏదైనా లీవ్ ఇట్ అని వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది. ధనము రావాల్సినటువంటి చోట విడతలుగా వస్తుంది. ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు బయటపడతారుగాక. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్త్రీమూర్తి వలన, ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ. స్థానం చలనం అనేటువంటిది ఉన్నది. ప్రశంసలు అందుకుంటారు. దైవారాధన చాలా అవసరము మీకు. దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుందిగాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెం అయిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది. వాటి నుండి మీరు బయటపడతారు. మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన తీసి పక్కకు పెట్టండి. దైవం ఉన్నాడు, మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి, మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి. 1-2 సార్లు ఆలోచన చేసి 4 నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి. యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు. దేహపీడ, ఎందుకంటే మామూలుగా ఏలినాటి శని ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను, యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు. తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ 4 నెలల పాటు కూడా ఒక 9 వారాల పాటు, అంటే ప్రతి వారము, ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు 1.25 కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి
తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చేయండి. ఇది 9 వారాల పాటు చేయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు.